హాయ్ అండి, నేనైతే ముందు వీడియోలో షిరిడీకి వెళ్ళామనే వ్లాగ్ అయితే పెట్టాను కదండి. ఇప్పుడు మేము సాయిబాబా దర్శనానికి అయితే వెళ్తున్నాము. ఈవినింగ్ 6:30 అలా అవుతుంది టైం. మాకైతే 8 o'clock దర్శనం ఉందండి. సో ఆల్రెడీ టికెట్స్ అయితే ఆన్లైన్లో బుక్ చేసేసుకున్నాం, దర్శనం టికెట్స్ కూడా. ఇప్పుడు మేము వెళ్ళేది ఏంటంటే 10 minutesకి ఒకసారి ఆశ్రమం లోపలికే మనకి ఈ ఫ్రీ బస్సెస్ అనేవి వచ్చేస్తాయి అనమాట. 10 minutesకి ఒకసారి బస్సెస్ ఉంటాయి. సో ఆ లైన్లో అక్కడ మనకి ఆ చైర్స్ అనేవి ఉన్నాయి చూడండి, అక్కడ కూర్చోవాలి. సో ఎవ్రీ 10 minutesకి ఒకసారి బస్సు అయితే వస్తుంది. బస్ ఎక్కితే అయితే మనకి ఆశ్రమం నుండి టెంపుల్ అయితే ఒక 10 minutes పడుతుంది అంతే. 15 minutes కూడా ఏం కాదు. 10 minutesలో మనం అయితే వెళ్ళిపోవచ్చు. అండ్ పికప్కి కూడా మళ్ళీ ఫ్రీ బస్సెస్ అవైలబుల్ ఉంటాయండి. గుడి ముందు వస్తూనే ఉంటాయి. మళ్ళీ ఆశ్రమంలో వచ్చే దింపుతారు మనని. ఇదేనండి గుడి ముందు. అయితే ఇక్కడ మేము ఆ షాప్లోనే ఫోన్స్ అవి హ్యాండ్ ఓవర్ చేసేసాం, ఎందుకంటే లోపలికి ఫోన్స్ నాట్ అలౌడ్ అంట. సో దర్శనం అయితే చేసేసుకున్నాం. మాకు మినిమం 15 minutes to 20 minutes పట్టింది దర్శనానికి. ఆ తర్వాత ఇది టాంగా అండి, హార్స్ తెలుసు కదా. సో అందులో ఒక రైడ్ అయితే వేసాము, మంచిగా అనిపించింది. ఆ వెదర్కి మంచి గాలి బాగుంది నిజంగా. మీరు కూడా ఎక్స్పీరియన్స్ చేయండి ఖచ్చితంగా. ఇంకోటి అక్కడ నుండి వాళ్ళైతే మనకి అన్నప్రసాదం అనే అక్కడ కూడా మనకి ఎప్పటికప్పుడు ఫుడ్ అనమాట పెడతారు. సో అక్కడికి అయితే తీసుకెళ్ళి అయితే డ్రాప్ చేస్తారండి. సో ఇంకా బయట ఎక్కడైనా రూమ్స్ తీసుకుంటే కూడా ఎక్కడికక్కడ బస్ స్టాప్స్ దగ్గర లేదా మెయిన్ రోడ్స్కి ఫ్రీ బస్సెస్ వస్తూనే ఉంటాయి మన దేవస్థానానికి అయితే. ఇక్కడ ఈ అన్నప్రసాదాలయం లోపలికి అయితే వెళ్తున్నాం ఇప్పుడు మేము. సో ఇక్కడైతే ఫ్రీ టికెట్స్ ఉంటాయి, 50 rupees టికెట్స్ కూడా ఉంటాయండి. మధ్యాహ్నం కూడా పెడతారు భోజనము, నైట్ కూడా పెడతారు. సో మేమైతే ఫ్రీ టికెట్లోనే వెళ్ళాము. సో ఫ్రీ టికెట్కి 50 rupees టికెట్కి పెద్ద తేడా ఏమి ఉండదండి. సేమ్ ఫుడ్ సేమ్గా పెడతారు. కానీ మీదేంటంటే 4 chairs విడివిడిగా ఫ్యామిలీలా కూర్చోవచ్చు. 50 rupees టికెట్ ఏమో పైన ఫ్లోర్లో అండి, ఫ్రీదేమో కింద. సో మేమైతే ఫ్రీ టికెట్ దానిలో వెళ్ళాము. మాకైతే మధ్యాహ్నం చెప్పాను కదండి, సేమ్ అదే టైప్ రైస్ అనమాట. వెజిటేబుల్ రైస్, ఒక చపాతీ, ఇంకా స్వీట్ పెట్టారు, ఇంకా బఠానీ కర్రీ కూడా పెట్టారు. ఫుడ్ బాగుంది. ఇంకొకటి ఇది ఏంటంటే మనం హ్యాండ్ వాష్ చేసుకొని వచ్చే దగ్గరే అక్కడే పైన ఛత్రపతి శివాజీ గారిది తను వాడిన స్వాట్స్ అయితే కత్తులు, యుద్ధానికి యూజ్ చేసినవి ప్రతి ఒక్కటి అయితే ఇందులో ఉంటుందండి మ్యూజియంలో. ఖచ్చితంగా పిల్లలతో వెళ్ళండి. టికెట్ అయితే ఓన్లీ 10 rupees అండి ఈచ్ పర్సన్కి. సో ఖచ్చితంగా అయితే వెళ్ళి చూడండి పిల్లలతో పాటు. అది చూసాక మేమైతే రూమ్కి అయితే వెళ్ళిపోయామండి మళ్ళీ రిటర్న్. ఇంకా నైట్ అయితే అయిపోయింది. సో ఇంకో వీడియోలో అయితే మీకు ఇంకా కూడా ప్లేసెస్ చూపిస్తానండి. సో ఈ వీడియో నచ్చితే ఛానల్కి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.